రజిత వాటర్ తీసుకురా. వేణు బాగున్నావా? గుర్తుపట్టావా నన్ను? గురువుగారు చెప్పండి, ఎన్నాళ్ళకి గుర్తుకొచ్చారు? మిమ్మల్ని అసలు మర్చిపోతాను గురువుగారు. పని పాఠాలేని నాకు ఏసీ మెకానిజం నేర్పించారు. మీ దయవల్ల ఇప్పుడు ఒక కంపెనీకి మేనేజర్గా ఉన్నాను. చెప్పండి గురువుగారు, మీరు ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. చూడు వేణు, నాకు హైదరాబాద్ లో బిజినెస్ మీటింగ్ ఉంది. కొన్ని రోజుల కోసం హైదరాబాద్ వస్తున్నా. ఆ కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంటా. నీకేం ఇబ్బంది లేదుగా? ఏం మాట్లాడుతున్నారు గురువుగారు? ఈ రోజు మేము ఇలా బతుకుతున్నామంటే కారణం మీరే. మీ ఇల్లు అనుకోండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. మంచిది వేణు, రేపే నేను హైదరాబాద్ బయలుదేరి వస్తాను. లొకేషన్ పెట్టు. గురువుగారు దిగంగానే నాకు ఫోన్ చేయండి, నేనే మిమ్మల్ని వచ్చి పికప్ చేసుకుంటాను. నీకెందుకు శ్రమ? నాకు లొకేషన్ వాట్సాప్ చెయ్యి, నేనే వచ్చేస్తాను. ఏదైనా అవసరం ఉంటే నీకు ఫోన్ చేస్తాను, సరేనా? అలాగే గురువుగారు, ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తా. ఎవరండి ఫోన్లో? ఏంటండి అంత సంతోషంగా ఉన్నారు? ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? నేను నీకెప్పుడు చెప్తుంటానే, మా గురువుగారు శేఖర్ గారని. ఆయన మన ఇంటికి రేపు వస్తున్నారు. అవునండి, చాలా సంతోషం అండి. రజిత, గురువుగారు ఉన్నంతకాలం ఆయనకి ఏ లోటు రాకుండా చూసుకో. ఆ విధంగా మనం ఆయన రుణం తీర్చుకోవచ్చు. మీరు ఇంతగా చెప్పాలా? ఏ లోటు రాకుండా చూసుకుంటాను. థ్యాంక్స్ రజిత. నన్ను అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. పద, రేపేం కావాలో ప్రిపేర్ చేయి. నా బ్యాగ్ తీసుకురా, ఆఫీస్కి వెళ్ళాలి. రా, డోర్ వేసుకో. గురువుగారు ఎక్కడి వరకు వచ్చారో ఫోన్ చేయండి. నీకు కూడా గురువుగారేనా? మీకు గురువుగారు అయినప్పుడు నాకు కూడా గురువే కదా. ముందు ఫోన్ చేయండి. సరే. గురువుగారు ఎక్కడి వరకు వచ్చారు? ఇంకా 5 minutes చూపిస్తుంది. రండి, మీ గురించి ఎదురు చూస్తున్నాం. అలాగే. మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదండి. ఆఫీస్లో ఈరోజు పర్మిషన్ తీసుకున్నానులే. గురువుగారిని కలిసాక ఆఫీస్కి వెళ్తాను. సరే, నువ్వు వెళ్ళు, ఆయన వస్తారు, టిఫిన్ రెడీ చేయి. అలాగేనండి. రండి గురువుగారు, కూర్చోండి. ప్రయాణం ఎలా జరిగింది గురువుగారు? బానే జరిగింది. సిటీలోనే కొద్దిగా ట్రాఫిక్ జామ్. రజిత, వాటర్ తీసుకురా. గురువుగారికి ఇవ్వు. గురువుగారు, నా భార్య రజిత. రజిత, మా గురువుగారు. నమస్తే గురువుగారు. నమస్తే. మీకు కూడా గురువునా? నో, మీకేం నేర్పించలేదే. గురువు ఎవరికైనా గురువే కదా. మీరేం చేస్తూ ఉంటారు? ప్రస్తుతానికి హౌస్ వైఫ్. నాకు కూడా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. బోటిక్ పెట్టాలనుంది. మీ దగ్గర బిజినెస్ టిప్స్ నేర్చుకోవాలనుంది. గుడ్. ఎంతో మంది ఆడవాళ్ళు బిజినెస్ చేసి బాగా సంపాదించారు. నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. గురువుగారు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. రజిత మీకు అన్నీ చూసుకుంటుంది. రజిత, గురువుగారికి రూమ్ చూపించి టిఫిన్ పెట్టు. సరే, నేను వెళ్తాను. అలాగేనండి. రండి గురువుగారు. రండి గురువుగారు, ఇదే మీ రూమ్. ఫ్రెష్ అవుతూ ఉండండి. ఓకే. నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. సరే.
కనిపించట్లేదే. రజిత గారి దగ్గర ఉందేమో అడుగుతా. రజిత గారు, రజిత గారు. వస్తున్నానండి. చెప్పండి గురువుగారు. నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జర్ తెచ్చుకోలేదు. కొద్దిగా నీ ఛార్జర్ ఉంటే ఇస్తారా? సి పిన్నా నార్మల్ పిన్నా? సి పిన్నే. ఇప్పుడే తెస్తాను. ఆగండి ఒకసారి. రజిత గారు, ఇదిగో మీకోసం చిన్న గిఫ్ట్. ఏంటిది? నీకోసం గోల్డ్ చైన్. చైనా? ఎంత కాస్ట్లీది నాకెందుకండి? అయినా నేను మీ దగ్గర తీసుకుంటే ఆయన ఏం ఊరుకోరు. ముందు నువ్వు తీసుకో, వాడేమన్నా అంటే నాకు చెప్పు, నేను మాట్లాడతాను. నువ్వు ఈ చైన్ పెట్టుకుంటే చాలా బాగుంటావు. గురువుగారు చెప్తున్నారు, కాదనకుండా తీసుకో. అలాగే గురువుగారు. ఉమ్. ఉమ్. వేణు, ఏంటో చెప్పు. ఒకసారి కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలా? ఎందుకు? మూసుకోమన్నానా? నీకో సర్ప్రైజ్ చూపిస్తా. సర్ప్రైజా? ఏంటి చూపించా? నువ్వు ముందు కళ్ళు మూసుకో ఫస్ట్. టట్టడాయ్, ఒకసారి కళ్ళు తెరువు. గోల్డ్ చైనా? ఇంత కాస్ట్లీది నీకెక్కడదే? ఇది గురువుగారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. రజిత, ఆయన ఇస్తే నువ్వు తీసేసుకోవడమేనా? ఇది పద్ధతి కాదు. రేపే గురువు గారికి రిటర్న్ ఇచ్చే. నేనేమైనా కావాలని తీసుకున్నానా? వద్దన్న నా చేతిలోనే పెట్టాడు. ఇప్పుడు ఇస్తే ఏం బాగుంటది? రేపు గుడికి ఇది పెట్టుకుని వెళ్తా. రజిత, నేను చెప్తున్నా, అది రిటర్న్ ఇచ్చే. వేణు పెళ్ళై 8 సంవత్సరాలైంది. ఒక్క చైనన్న కొన్నావా? కలిసొచ్చిన అదృష్టాన్ని ఇచ్చేమంటున్నావు? నేనివ్వను. రజిత, నాకు ప్రమోషన్ రాని. నీకేది కావాలంటే అది ఇప్పుడు కొనిస్తా. నా మాట విను, అది ఇచ్చేసేయ్. దా, నీకు ప్రమోషన్ వచ్చేంత వరకు నేను ఆగలేను. చైనా నెక్లెస్ తిరిగి ఇవ్వను. ఏం చేస్తావో చేసుకో, నాకు నిద్ర వస్తుంది. ఇది చెప్పిన మాట అస్సలు విందో. రజిత, రజిత. వేణు, రజిత టీ చాలా బాగా పెడుతుంది, చాలా టేస్టీగా ఉంటది. టీ తాగి బతికేయచ్చు. సూపర్ రజిత. నేర్చుకోండి గురువుగారిని చూసి. మీరు ఉన్నారు, ఏ రోజైనా పొగిడారా? చూడు వేణు, నువ్వు ఆఫీసులో కష్టపడొస్తావు. కష్టపడే వచ్చే మొగుడికి నచ్చినట్టు వండి పెట్టాలని ప్రతి భార్య అనుకుంటది. అలా వండి పెట్టి ఆడదాన్ని మెచ్చుకుంటే ఎంతో పొంగిపోయిద్ది. అదే మనం వాళ్ళకిచ్చే గిఫ్ట్. అందుకే మీరు గురువుగారు అయ్యారండి. పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో నేర్పించండి. రజిత, వేణు గురించి నాకు బాగా తెలుసు. ఒకసారి చెప్తే బాగా నేర్చుకుంటాడు. చూడు, రేపటి నుంచి నిన్ను ఎలా చూసుకుంటాడో చూడు. ఇంకా వేణు, నువ్వు ఆఫీసులో ఒక వారం లీవ్ పెట్టు. ఇద్దరు కలిసి సైట్ సీయింగ్కి వెళ్ళండి. ఆమెకు కూడా రిలాక్స్ గా ఉంటది. లైఫ్ అంటే ఆఫీస్ ఇల్లు కాదు, బయట కూడా ఎంజాయ్ చేయాలి. సరేనా? అలాగే గురువుగారు. ఇంకా ఆమెకి బిజినెస్ ఇంట్రెస్ట్ కాబట్టి బ్యూటీకి పెట్టిద్దాం. ఫైనాన్షియల్ గా నీకు సపోర్ట్ గా ఉంటది. ఏం రజిత? అబ్బా, గురువుగారు వచ్చినప్పటి నుంచి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎలా అయితే ఉండాలనుకున్నానో అలాగే చెప్తున్నాడు. థ్యాంక్స్ గురువుగారు, థ్యాంక్స్.
గురువుగారు. కొద్దిగా దాహంగా ఉంది, వాటర్ తెస్తావా? తెస్తాను, మీరు వెళ్ళండి. ఓకే సరే. అయ్యో, గురువుగారు పడుకున్నారు. గురువుగారు, గురువుగారు. తెచ్చావా? గురువుగారు ఏమైంది, నీరసంగా ఉన్నారు? రజిత, మార్నింగ్ నుంచి తలనొప్పిగా ఉంది, కొద్దిగా టాబ్లెట్స్ తెస్తావా? అయ్యో, మార్నింగే అడగొచ్చు కదా, ఇప్పటి వరకు తగ్గిపోయేది. వేణు ఆఫీస్కి వెళ్ళాలి కదా, నువ్వు బిజీగా ఉంటావు. అయ్యో, మీకన్నా ఎక్కువనా? ఇప్పుడే తెస్తాను, ఆగండి. నా బ్యాగులో ఉన్నాయి. గురువుగారు, ఇప్పుడు మీరు ఒక్కరే వచ్చారు, మళ్ళీ వచ్చేసరికి మీ భార్యను తీసుకురావాలి. ఉంటే కదా వస్తాకి. అంటే? తను నన్ను వదిలి వెళ్ళి 5 సంవత్సరాలైంది. మాది లవ్ మ్యారేజ్, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మా జంట ఆ దేవుడికి నచ్చలేదు. ఆమెకి క్యాన్సర్. చాలా హాస్పిటల్ చూయించాను, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, కానీ లాభం లేదు. చివరికి నన్ను వదిలి వెళ్ళిపోయింది. అయ్యో గురువుగారు, బాధపడకండి, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా. పారిపోయిన తర్వాత నాకు ఆలోచనే రాలేదు. ఇంకా ఇలా ఒంటరిగానే అయినా నన్ను అర్థం చేసుకునే అమ్మాయి దొరకాలి కదా. మీరు చాలా మంచివారండి, మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అలాంటి అమ్మాయి దొరికితే బంగారంలో చూసుకుంటా. టైం రావాలి, నాకెవరూ లేరు, నాకు కూడా తోడు కావాలి కదా. బాధపడకండి, మేం లేమా? అప్పటి వరకు మీకేం కావాలని అడగండి. ముందు రెస్ట్ తీసుకోండి, తలనొప్పి తగ్గిపోతుంది. గురువుగారు, తలనొప్పి తగ్గిందా? తలనొప్పి ఇట్టే తగ్గిపోయింది. నీ చేతుల్లో ఏదో మాయ ఉంది. ఇక్కడికొచ్చాక నా ఇల్లే గుర్తుకు రావట్లేదు. చాలా బాగా చూసుకుంటున్నావు. ఈ 4 రోజులు ఎంత హ్యాపీగా ఉన్నానో. థ్యాంక్స్ రజిత. థ్యాంక్స్ ఎందుకు గురువుగారు, మీ వల్ల మేము ఇంత మంచిగా బతుకుతున్నాం. థ్యాంక్స్ మేమే చెప్పాలి మీకు. రజిత, నువ్వు బ్యూటీ పెట్టుకుంటాకి కావాల్సిన డబ్బు కూడా నేనే ఇస్తా. నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారా? మీ రుణం ఏమిచ్చి తీర్చుకోవాలండి? అయ్యో, రుణమేముంది, మనిషి అన్న తర్వాత ఇచ్చి పుచ్చుకోవాలి. నాకేమైనా అవసరం ఉంటే అడుగుతాను, నువ్వివ్వవా? ఎందుకు ఇవ్వను? ఏం కావాలో అడగండి. సమయం వచ్చినప్పుడు అప్పుడు అడుగుతాలే. సరే పద, షాపింగ్కి వెళ్దాం. షాపింగ్కి వెళ్ళాలని నాకు ఉంటుంది, కానీ నా దగ్గర డబ్బులు లేవు. అరే, డబ్బు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నా దగ్గర చాలా డబ్బు ఉంది. నాదంటే ఎవరిది? మనది. సరే, నేను రెడీ అయ్యి వస్తాను, నువ్వు కూడా రెడీగా ఉండు, ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం. అరే, ఏంటిది? గురువుగారికి ఫోన్ వస్తుంది. అరే, వైఫ్ అని ఫీడ్ అయిందేంటి? వైఫ్ చనిపోయిందన్నాడు కదా. అరే శేఖర్, ఎక్కడా? 2 రోజులు బిజినెస్ పనని ఇంటి నుంచి వెళ్ళావు, ఇప్పటికి వారం అవుతుంది, ఇంకా రాలేదు. నీ బిజినెస్ మీటింగ్ అయిందా లేదా? నిన్ను వదిలి ఈ వారం రోజులు నరకం అనుభవించాను. ఈ ఒక్కరోజు కూడా నేను ఉండలేను. హలో శేఖర్, ఏం మాట్లాడవేంటి? మాట్లాడు, వినిపిస్తుందా? వినిపిస్తుందా? అరే, గురువుగారికి వైఫ్ ఉంది, మరి నాకు చనిపోయిందని అబద్ధం ఎందుకు చెప్పారు? ఇదేదో తేడాగా అనిపిస్తుంది. తప్పకుండా తెలుసుకోవాలి, తెలుసుకుంటా.